పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం పేరుతో ఈ ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని విమర్శించారు. అలాగే డిఎస్సి పేరుతో పోస్టులు కేటాయింపులో అవకతవకలు జరిగాయని, దీనిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవంగా పిలుపునిచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నరసరావుపేటలో నిర్వహించడం జరిగింది. వేలాది మందితో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావటం ఈ రోజు ఇందుకు నిదర్శనం అని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నాం. ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రజలకి హామీలు ఇచ్చాడో ఎన్నికల ముందు, ఆ హామీలు ఏమయ్యాయి, ఎందుకు అమలుపరచట్లేదు? ఆరుట్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలుపరచని నేపథ్యం ఈ రోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు నిరుద్యోగ వృత్తి, ఈ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకపోవటం, మొన్న ఇచ్చిన డిఎస్సి 18,000 పోస్టులు చూసాం. ఎన్నో అవకతవకలు, ఎన్నో మోసాలు, పూర్తిగా అవినీతితో లోకేష్ ఒక్కొక్క స్పోర్ట్స్ కోటాలో ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 లక్షలకు అమ్ముకున్న నేపథ్యం ఈ రోజు నిజమైందని చెప్పి నిన్న ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిరూపించారు.